ఇంకెందుకు మనం బతకడం? అందుకే మనం డబ్బు సంపాదించలేదు అనుకో మనకు కూడా వస్తాయి కదా. అవును. మనం పని చేయడం వల్ల ఈ బాధలు, పని చేయడం మానేస్తే వాళ్ళ మనం కూడా దర్జాగా తీసుకోవచ్చు. మనం ఇంత కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళేమో నైట్ అయితే వైన్ షాప్కి పోతారు, కళ్ళు తాగుతారు, సారా తాగుతారు. లేదంటే ఫ్రీ పథకాలు దుబ్బేస్తూ ఉంటారు. మనమేమో ఇలాగ పిచ్చోళ్ళలా ఉండాలి. మనకు ఒక మంచి గుడ్డ ఉండదు, మంచి ఫుడ్ ఉండదు, మంచి బెడ్ ఉండదు. ఒక ఓయోను బుక్ చేసుకుందామని అవ్వదు మనకి. వాడి దరిద్రుడికి అదెందుకు మధ్యలో మనకి ఏదో అలాగా రిలాక్స్ అవుతారు కాసేపు. మనకు అంత టైం కూడా లేదు కదా ఆలోచించేంత. ఏదో జీవితానికి రిలాక్స్ అవుదాం దాన్ని. ఒంటరిగా కూర్చుందామని ఏం చేద్దాం. ఓకే. మనకంత ఈ బడ్జెట్ సమాజానికి దూరంగా మనకంత బడ్జెట్ లేదు. సరే ఇప్పుడు మరి అదే ట్యాక్స్లో ఇంకా 12 లక్షల వరకు లేవు కాబట్టి ఇంకా 12 లక్షలు ఎక్కువ పని చేసేసి మళ్ళీ శాలరీ నువ్వు పని చేసుకోకు మీ సార్ దృష్టిలో పడి. 12 లక్షలలో అంటే మనకి 10 ఏళ్ళు పట్టిద్దాం. అప్పటికి 20 లక్షలు ఇండియా ఎలా ఉంటుందో. అప్పుడు ఏం లేదు, ఇంకెవరు పని చేయరు, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులోనే ఉంటారు. ఇంకా జాబులు ఏమి ఉండవు, చేసుకుంటుంది పని అంతానే, మనం అడుగుతున్నమే. ఎవరికాడు ఒక కంపెనీ పెట్టుకొని ఏతో చేసుకుంటారు. ఇంకా అదే పరిస్థితి. నేనైతే అదే మనకి ఇంక ట్యాక్స్ బాధలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసేవారు, ఇప్పుడేమో ఎలా చేస్తున్నారు చేయని ఇంకెన్ని రోజులు చేస్తారు, ఉపయోగం లేకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది. ఏటో నాకు తెలిసి ట్యాక్స్లు వసూలు చేయడం కూడా ఏదో కంపుగాళ్ళు త్వరగా ఊరిపోయి వ్యవసాయం చేసుకుంటారనేమో. లేదంటే వ్యవసాయానికి ట్యాక్సులు లేవు కదా. వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అదే ఒక రకంగా అదే అనుకుంటున్నాను, గవర్నమెంట్ స్ట్రాటజీ అనుకుంటున్నాను నేను. వ్యవసాయం చేయమంటే ఎవరు చేయట్లేదు కదా. రైతు కొడుకులు కూడా ఇంజనీర్లు, కలెక్టర్లు, లేదంటే సిఏలు ఇలా అయిపోతున్నారు. మేము లోన్లు ఇస్తాం, భరోసాలు ఇస్తాం అని చెప్పినా సరే వాళ్ళు డబ్బుల కోసం బయటికి వెళ్ళిపోతున్నారు. ఇలా కాదని చెప్పేసి ట్యాక్స్లు ఎక్కువ దుబ్బేస్తే ఇంక తెచ్చినట్టు వెనక్కి వెళ్తారు కదా, వ్యవసాయం చేసుకుంటారు కదా అని చెప్పేసి వ్యవసాయం ట్యాక్స్లు లేకుండా చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను.